నేనైతే అనుకుంటున్నా. నా గెస్ అంతే, జస్ట్ గెస్. సో మీ పెళ్లికి మీరే వాయించుకున్నారా బ్యాండ్? పెళ్ళైన తర్వాత పెళ్లికి 21 నవంబర్ జనాలు వాయిస్తారు బ్యాండ్ ఆ రోజు. అమ్మో ఎంకన్నా గారు అసలు ఏమి హింట్ కూడా ఇట్లా లీక్ చేయనిస్తలేరు అసలు. బట్ ఐ రియలీ హ్యావ్ టు గివ్ హర్ ద వే షీ ఫ్రేమ్డ్. నేను ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నా. వెరీ క్లవర్. చాలా ఈ మూవీ నేనేదో రివీల్ చేయాలని కాదు, జస్ట్ నాకున్న డౌట్ ని నేను అడిగిన అంతే, అంతకు మించి ఏం లేదు. డౌట్ మాకు క్యూరియాసిటీ పట్టుకొచ్చింది. రాజు వెడ్స్ రాంబాయ్. అండ్ మీరు మూవీ షూట్ చేసేటప్పుడు రైనీ సీజన్ లో కొన్ని రిస్కీ షాట్స్ చేసిరంట. అక్కడ చెరువు కట్ట తెగిపోయి సమ్ ఏదో అది ఒకసారి షేర్ చేస్తారంటే నాకు షాట్ గట్టుపోయిన దాన్ని ఏమంటారా, అది బ్రిడ్జ్ కొట్టేస్తుంది వాటర్ వచ్చి కట్ట తెగిపోవడం. కట్ట తెగిపోయింది. ఓకే, నేను పైన ఉంచోవాల, కట్ట దిగిపోయింది. వాటర్ మట్టి కూడా అంటే వర్షం పడ్డాక పచ్చి పచ్చి ఉంటది. ఒక కార్నర్కి వెళ్ళి నిల్చోవాలంటే అది రిస్క్ షాట్. అది క్రాక్ ఉంది, ఆల్రెడీ క్రాక్ ఉంది. మేము కూర్చున్నప్పుడు కూడా పడ్డాయి కొన్ని ఉన్నాయి. అయినా కానీ చేసింది. భయపడలేదా కొంచెం కూడా? అంటే యాక్చువల్లీ ఒకటి చెప్పాలా మీకు, ఈ సినిమాలో మొన్న వేణు గారు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పారు. వి ఆల్ బిలీవ్ ఇన్ దిస్ రోల్ అండ్ మూవీ సో మచ్. ఒక్కసారి వీ హ్యావ్ టు, అసలు ఎవరు మోటివేట్ చేయక్కర్లేదు. అక్కడ రిస్క్ ఉంది, మీరు అక్కర్లేదు, వీ విల్ డూ ఇట్ వద్దన్న అంతే. వీ వాంటెడ్ దట్. అంటే ఒక్కసారి దిగినామంటే ఎంత రిస్క్. అది అన్ని సినిమాలకు కాదు, నాకు వాళ్ళ గురించి తెలియదు. ఈ సినిమాకి హార్ట్ నుంచి వచ్చింది. ఓకే, మీరు వెంకన్న ప్రోమో అవన్నీ చూసారు కదా? వెంకన్న ప్రోమో చూసినప్పుడు అయితే అందులో కంప్లీట్ గా ఇచ్చి పడేసారు మీరు. ఇంకా మీకు ఎందుకంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఇవ్వండి ఏమి చేయాలి అది కాదు, మేమే దుంకేసినాం. సూపర్. అంటే ఒక మూవీ కోసం